దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చాలు. కాబట్టి ఈ లోకంలో వేటగాళ్ళు ఉంటారు, సముద్రపు వేటగాళ్ళు ఉంటారు, అడవికి వెళ్ళే వేటగాళ్ళు ఉంటారు. సముద్రానికి వెళ్ళేవారేమో చేపలు పట్టడానికి వేటకి వెళ్తారు. ఎందుకు అని మనం గమనించినట్లయితే వాటిని పట్టుకొని వచ్చి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందామని. అలాగనే అడవికి దుప్పులు, జింకలు వేటాడటానికి వెళ్తారు. అవి రాత్రి అంతా వేటాడి తెచ్చుకొని వాటిని నమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటారు. అయితే ఈ వేటగాడు మనుషులను వేటాడతాడు. ఈ వేటగాడి పేరు సాతాను, ఈ వేటగాడి పేరు లూసిఫరు, ఈ వేటగాడి పేరు అపవాది. కాబట్టి ఈయన వేట ఏంటంటే విశ్వాసుల్ని దేవుని నుండి దూరం చేయుటే, విశ్వాసుల్ని పరలోకం వెళ్లకుండా చేయుట, దేవుని బిడ్డలను నరకానికి తీసుకెళ్ళుట, ఈ లోకంలో రోగాలు పంపించుట, ఈ లోకంలో మన మీదకు దెయ్యాలను పంపించుట, ఈ లోకంలో మన మీదకు మనుషులను రేగ్గొట్టి మనల్ని పాడు చేయుట, మనల్ని ఎన్నో కష్టాల్లోకి నడిపించుటే ఈ వేటగాని పని. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగుళ్ళు మన మీదకు పంపించేవాడుగా ఉన్నాడు. అయితే విశ్వాసులుగా మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవుని చెయ్యి విడవక దేవుణ్ణి ప్రార్థించినట్లయితే అవన్నీ సాతాను తీసుకొస్తున్న కీడులన్నీ మన నుండి దేవుడు తొలగిస్తాడు. ప్రతిరోజు ప్రార్థన మానక చేసుకోవాలా. నా మీద ఉన్న మరణాలు, నా మీద ఉన్న రోగాలు, దెయ్యశక్తులన్నీ తొలగించు ప్రభువా, నాకు చక్కటి ఆరోగ్యము, దీర్ఘాయుసు, ఐశ్వర్యము, పరిశుద్ధత ప్రసాదించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం రహస్యంగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన రహస్య ప్రార్థనని వేటగాడైన సాతాను నుండి మనల్ని కాపాడుతాడు.